హాయ్ శేఖర్ గారు. హాయ్. సో 'బిగ్ బాస్' ఫైనల్ స్టేజ్‌కి వచ్చేసింది. ఇంకా ఈ వీకెండ్‌తో విన్నర్ ఎవరో కూడా మనకు తెలిసిపోతుంది. అవును. అయితే 'బిగ్ బాస్' విన్నర్ మీద ఎంతైతే ఇంట్రెస్ట్ ఉంటదో జనాలకి, హ్మ్. ఇంకొక టాపిక్ ఏంటంటే ప్రతిసారి ఎవరో ఒకరు సూట్ కేస్ తీసుకొని హ్మ్. రావడం, హ్మ్. మరి టెంప్ట్ అయితారా అవ్వరా అని వాళ్ళని టెస్ట్ చేయడం అన్నీ జరుగుతుంటుంది హ్మ్. కదా! హ్మ్. సో ఒకవేళ ఒకవేళ నిజంగా సూట్ కేస్ తీసుకునే పరిస్థితి వస్తే, ఆ హ్మ్. పరిస్థితి అంటే ఆ పరిస్థితికి కట్టుబడిపోయే పర్సన్ ఎవరంటారు? ఒకవేళ ఉన్నారా అలాంటి వాళ్ళు ఎవరైనా ఈ సీజన్‌లో? అంటే ఇప్పుడు విన్నర్ రేస్‌లోకొచ్చిన తర్వాత ఎవరైతే విన్నర్ రేస్‌లో ఉన్నారు అని దాన్ని బట్టి చూస్తే మనకి విన్నర్ రేస్‌లో ఉండే వాళ్ళకి గానీ, హ్మ్. లేదనంటే నెక్స్ట్ మళ్ళా ఎవరున్నారు, సెకండ్ ఎవరున్నారు, థర్డ్ ఎవరున్నారు ఆల్రెడీ మనకి ఫ్యామిలీ వీక్ అయిన తర్వాత హ్మ్. ఎవరి స్థానం ఏంది అనేది హౌస్‌లో ఉన్న వాళ్ళకైతే క్లారిటీ కొంచెం వచ్చేసింది. క్లారిటీ వచ్చేసింది. అసలు ఏ సీజన్‌లోని లేనన్ని హింట్సు, ఏ సీజన్‌లోని చెప్పలేనన్నిగా డైరెక్ట్‌గా నేరుగా 'బిగ్ బాసే' నెక్స్ట్ మనం మొన్న చూస్తే గనక టాప్ ఫైనలిస్ట్‌ని ప్రకటించిన ఆ సీక్వెన్సు, యెస్. అవును. ఇవన్నీ గూడా మనకి చూస్తే హౌస్‌లో ఉన్న వాళ్ళకి ఒక క్లారిటీ అయితే ఉంది. నీ స్థానం మీద ఎందుకనంటే మనకి ప్రతి వారం గూడా మనకి ఐదో వారం నుంచే వైల్డ్ కార్డ్ ఎంట్రీలెళ్ళినప్పటి నుంచి కూడా గేమ్ మొత్తం మారిపోయింది. హ్మ్. అప్పటికే హౌస్‌లో ఎవరికైతే ఎక్కువ క్రేజ్ ఉంది, ఎక్కువ ఓట్లు ఎవరికి పడుతున్నాయి అని జెప్పేసి ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వెళ్ళిన వల్ల హౌస్‌లో ఉన్న వాళ్ళకి, ఐడియా ఓజీ ఉంది. క్లాన్ వీళ్ళకి ఆళ్ళకి మొత్తం క్లారిటీ అయితే ఇచ్చారు. ఆ తర్వాత నుంచి ప్రతి వీకెండ్, ప్రతి వారం కూడా ఎవరో ఒకరు గెస్ట్‌లెళ్ళటము, వాళ్ళకి సంబంధించిన హింట్స్ ఇయ్యటము, ఇలా చెప్పడం ద్వారా మనకి ఇప్పుడుకి కూడా లాస్ట్ సీజన్ గాని, అంతకు ముందు సీజన్‌లకు గాని మనకు చూస్తే గనక టాప్ 5లో ఐదుగురు ఉండంటే ఇతను విన్నర్ అవ్వచ్చేమో, ఇతను విన్నర్ హ్మ్. అవ్వచ్చేమో, లేదనంటే ఇతను విన్నర్ అవ్వచ్చు. ఇలా ఏదో ఒక 2, 3 పేర్లైనా మనకు కనిపించింది. కానీ ఇప్పుడు గనక మనం చూస్తున్నాడంటే విన్నర్ అయితే గౌతమ్ అయితాడా? లేదనంటే నిఖిల్ నిఖిల్ అయితాడా? అవుతాడు. అనే దాని మీద అంటే విన్నర్ ఫిక్స్. అంటే హ్మ్. మనకెప్పుడూ గూడా టాప్ 2 ఆ! ఫిక్స్ ఆ! టాప్ చెప్పాలంటే. టాప్ హ్మ్. 2 ఫిక్స్ అయిపోయింది. అందులో విన్నర్ ఎవరు అనేది అంటే వీళ్ళిద్దరిలోనే విన్నర్ అని అంటారు. వార్ వన్ సైడ్ అని అంటే ఇక్కడ వన్ సైడే కాబట్టి ఆ వన్ సైడ్‌లో ఇద్దరు ఉన్నారనే విషయం అయితే క్లియర్‌గా తెలిసిపోయింది. ఓకే. అయితే నెక్స్ట్ ఎవరుండుంటారు ఈ సూట్ కేస్‌కి సంబంధించి ప్రతి సీజన్‌లోని కూడా మనకి సూట్ కేస్‌కి సంబంధించి తీసుకోవాలి అని అనుకుంటే కాస్త కూస్త ఆలోచన చేసేవారు. ఎందుకనంటే వాళ్ళ స్థానం ఏంది అనన్నది మనకి ఫ్యామిలీ వీక్‌లో కొంత క్లారిటీ వస్తుంటుంటది. అర్థమవుతుంది. ఆ తర్వాత ఈ సీజన్‌కి, గత సీజన్‌లకి మనకి కంపారిజన్ వస్తే గత సీజన్‌లో ఇంత హింట్స్ ఇచ్చి ఎవరి స్థానం ఏంది అనేది కూడా మనకి సీత వెళ్ళినప్పుడు గాని, వాళ్ళకి నువ్వు ఈ స్థానంలో ఉన్నావు, నువ్వు ఈ స్థానంలో ఉన్నావు అని క్లియర్‌గా వాళ్ళకి తెలిసిపోయింది. ఇప్పుడు ఈ దీనికి సంబంధించి సూట్ కేస్‌కి సంబంధించి అయితే వాళ్ళు క్లియర్‌గానే ఉన్నారు. అంటే హ్మ్. గౌతమ్ ఓకే. విన్నర్ అయితాడు, లేదనంటే నిఖిల్ విన్నర్ అయితాడు. తప్పితే వాళ్ళిద్దరిలోనే ఎవరొకరు విన్నర్ అయితారు అనేది వాటికి క్లారిటీ ఉంది. నెక్స్ట్ నబీల్‌కి సంబంధించి, ప్రేరణకి సంబంధించి, అవినాష్‌కి సంబంధించి వాళ్ళ స్థానాలు ఏంది అనేది వాళ్ళకి క్లారిటీ వచ్చేసింది ఇప్పుడు వచ్చేసింది. ఆల్రెడీ. ఓకే. నిన్న ఆ సీక్వెన్స్‌ని బట్టి గూడా మనకి ఫైనలిస్ట్‌ని ప్రకటించినప్పుడు గూడా నిఖిల్‌ని ఫస్ట్, తర్వాత గౌతమ్‌ని, గౌతమ్, తర్వాత ప్రేరణ. ప్రేరణ, తర్వాత నబీలు, తర్వాత అవినాష్ ఇలా అవినాష్ ఆల్రెడీ వరుసగా ఫస్టే ఆ! ఉన్నారు. వరుసగా ఉన్నారు గాబట్టి సో, ఈళ్ళకి అయితే తెలిసిపోయింది. అవినాష్ అంటే ఫస్ట్ ఫైనలిస్టే గాబట్టి యెస్. నెక్స్ట్ నుంచి మనకు చూసుకుంటుంటే అతను లాస్ట్‌కొచ్చాడు. ఆ! వాళ్ళు ప్రకటించిన ఓకే. దానికిని, ఇక్కడ జరిగిన దానికి అవినాష్ లాస్ట్‌కొచ్చాడు. నిఖిల్ ఫస్ట్‌కెళ్ళాడని జెప్పేసి అక్కడ కనబడుతుంది. కానీ ఓటింగ్ జరిగేదానికి బట్టి చూస్తుంటే మాత్రం నిఖిల్, గౌతమ్‌లో హోరాహోరీగానే జరుగుతుంది. ఎందుకంటే ఫస్ట్ డే ఏమో నిఖిల్ టాప్‌లో ఉండుంటే నెక్స్ట్ డేకి ఓకే. మళ్ళీ గౌతమ్ వచ్చాడు. గౌతమ్ మళ్ళీ కొన్ని పోల్స్‌లోనేమో గౌతమ్ ఉండుంటే కొన్ని పోల్స్‌లోనేమో నిఖిల్ ఉన్నాడు. అంటే నిన్నేమో ఏవీలు అవన్నీ వేయటంతోటి, ఆ జర్నీ వీడియోలు వేయటంతోటి వాటిలో ఎఫెక్ట్ కూడా ఉంటుంది. హ్మ్. సో, దానివల్ల విన్నర్ రేస్‌ని అంతా పక్కన పెడితే మనం ఈ సూట్ కేస్‌కి సంబంధించి గనక మనకు చూస్తే ఎక్కువ ఛాన్సెస్ అయితే మనకి సూట్ కేస్ ఇస్తున్నాం నీకు ఆహ్, దీనికి నీకు ఒక 10,00,000 15,00,000 ఇస్తున్నాం అనంటే సూట్ కేస్ ప్రకటించడానికి కూడా వాళ్ళు అది కూడా 'బిగ్ బాస్' చేతుల్లోనే ఉండుంటది. అంటే ఏ స్థానానికి సంబంధించి మనం సూట్ కేస్ ఆఫర్‌ని పెట్టాలి అనేది ఓకే. అవును. అక్కడ 'బిగ్ బాస్' నిర్ణయాన్ని బట్టే ఉంటుంది. లాస్ట్ సీజన్‌లో గనక మనకు చూస్తే ఎందుకనంటే ఈ సూట్ కేస్ అనేది ఈ సీజన్‌లోనే అయితదనే కదా! అంటే స్టార్టింగ్ మనకి నాలుగో సీజన్ నుంచి ఇది స్టార్ట్ అయింది. హ్మ్. సో, సోహైల్ తోటి అతను 25,00,000 తీసుకున్నాడు. తీసుకున్నాడు. హ్మ్. ఆ తర్వాత మళ్ళీ దాన్ని ఓటీటీ స్టార్ట్ అయిన తర్వాత 'అరియానా' 10,00,000 తీసుకున్నది. హ్మ్.
మళ్ళా తర్వాత నెక్స్ట్ సీజన్లో 6th సీజన్లో చూస్తే ఏమో మనకి రేవంత్ విన్ అయినప్పుడు రేవంత్ విన్ అయినప్పుడు కూడా శ్రీహాన్ రేవంత్ శ్రీహాన్ ఉన్నప్పుడు కూడా శ్రీహాన్ శ్రీహాన్ 40 lakhs సూట్ కేసు తీసుకున్నాడు. అసలు ఎవరు ఊహించని తర్వాత అతనే విన్నర్ అని ప్రకటించారు. అది అసలు ఇంకా రేవంత్ కి అసలు నేను గెలిచి ఏం ఉపయోగం అన్నట్టుగానే చేశారు ఆ సీజన్. సో అప్పటి నుంచి ఆ తర్వాత యావరు మళ్ళా 15 లక్షలు సూట్ కేసు తీసుకున్నారు. కానీ ఇది అంతగా మొత్తం మనకు చూసుకుంటూ వస్తే గనక 4th సీజన్ నుంచి మొన్న జరిగిన 7th సీజన్ వరకు కూడా ఏ కంటెస్టెంట్ ఏ స్థానంలో ఉన్నప్పుడు ఈ బ్రీఫ్ కేసుకు సంబంధించిన దీన్ని తెరపై తీసుకురావాలి అనేది మన బిగ్ బాస్ చేతుల్లోనే ఉంటది. మనకి లాస్ట్ సీజన్ లో గనక చూస్తే గనక 6 ఉన్నారు మనకి. ఫైనలిస్టులు 6 పెట్టారు. ప్రియాంక, తర్వాత అర్జున్, అమర్దీప్, నెక్స్ట్ పల్లవి ప్రశాంత్, వీళ్ళ ప్రియాంక జైన్, ఇవి 6 ఉన్నప్పుడు కరెక్ట్గా వీళ్ళు అర్జున్ 6వ స్థానంలో ఎలిమినేట్ అయిపోయి ముందు, తర్వాత ప్రియాంక 5th ప్లేస్ తోటి ఎలిమినేట్ అయిపోయి ముందు వాళ్ళకి 10 lakhs సంబంధించి బ్రీఫ్ కేసు ఇచ్చారు. అంటే 6 ఉన్నప్పుడే వీళ్ళకి 10 lakhs ఆఫర్ చేశారు. 10 lakhs ఆఫర్ చేసినప్పుడు వాళ్ళిద్దరూ రిజెక్ట్ చేశారు. ఎందుకు రిజెక్ట్ చేశారని అంటే ఫస్ట్ ఫీమేల్ కంటెస్టెంట్ని విన్నర్ని చేయొచ్చేమో అని చెప్పేసి ప్రియాంక జైన్ ఉండొచ్చు. ఎందుకంటే ఫ్యామిలీ వీక్లో వాళ్ళకి 3rd పొజిషను, 1st పొజిషను, 2nd పొజిషను ఇలా ఇచ్చారు. కానీ ఆ తర్వాత ఈ సీజన్లో ఇచ్చిన హింట్స్ అయితే లాస్ట్ సీజన్లో వాళ్ళకి రాలేదు. సో ఏమో ఫీమేల్ విన్నర్ చేయొచ్చేమో, ఆ లెక్కను చూసుకుంటే నేను విన్నర్ ఉండొచ్చేమో అన్న ఉద్దేశంలో ప్రియాంక జైన్ దానికి ఒప్పుకోలేదు. నెక్స్ట్ అర్జున్ కూడా అతను వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వెళ్ళాడు, కానీ అతను గేమ్స్ పరంగా చూసినా లేదనంటే ఆ ఫ్యామిలీ వీక్లో వచ్చిన వాళ్ళు చాలా మంది కూడా అర్జున్ విన్నర్ అవ్వచ్చేమో అని చెప్పేసి అని అన్నారు. సో అతను కూడా ఎందుకు నేను విన్నర్ ఒకటి ఉన్న వాళ్ళు పల్లవి ప్రశాంత్ కంటే అమర్దీప్ కంటే నేను బెటరే కదా అని చెప్పేసి అతను ఆలోచించుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళంతా సీరియల్స్ చేసిన వాళ్ళే కాబట్టి. వాళ్ళు రిజెక్ట్ చేశారని అంటే దానికి ఒక అర్థం ఉంది. ఎందుకనంటే వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి వాళ్ళు రిజెక్ట్ చేశారు. 10 lakhsని ఒప్పుకోలేదు. ఆ తర్వాత ఏమైందని అంటే ఇలా 6వ స్థానంలో అంబటి అర్జున్ ఎలిమినేట్ అయిపోయాడు. తర్వాత 5th పొజిషన్లో ప్రియాంక జైన్ ఎలిమినేట్ అయిపోయింది. నెక్స్ట్ అప్పుడు మళ్ళా 4 మిగిలారు. యావరు, శివాజీ, పల్లవి ప్రశాంత్, అమర్దీప్, ఈ 4 మిగిలారు. ఈ 4 మిగిలినప్పుడు మనకి అక్కడ 15 lakhs ప్రైజ్ మనీ ఇచ్చారు. 15 lakhs సూట్ కేసు ఆఫర్ ఇచ్చారు. అప్పుడు యావరు మొదటి నుంచి కూడా నేను డబ్బు కోసం రాలేదు అని చెప్పేసి అన్నాను. అక్కడ ఏమవుతుందంటే ఫినాలే ఎపిసోడ్కి సంబంధించి ఫ్యామిలీకి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళినప్పుడు వాళ్ళని అడుగుతారు. నాగార్జున ముందు ఇతను అడుగుతాడు, నాకు వద్దని చెప్పేసి ఇతను చెప్తాడు. ఫినాలలో జరిగేది ఇదే. ఫస్ట్ మీకు సూట్ కేసు ఇస్తాను కావాలని అంటే అతను నాకు వద్దు, నాకు జనాలు ఓట్లేసారు కాబట్టి నేను ఉంటాను, లేదంటే లేదని చెప్పేసి అని అనుకుంటాను. కానీ ఫ్యామిలీ మెంబర్స్ని ఇన్వాల్వ్ చేస్తారు. అప్పుడు ఒక రకంగా ప్రెజర్ పెడుతుంటారు, అంటే తీసుకోండి అన్నట్టుగానే చెప్తుంటారు. లాస్ట్ సీజన్లో అంతకుముందు శ్రీహాన్ తీసుకున్నప్పుడు కానీ, అంతకుముందు జరిగిన హర్యానాకి సంబంధించి ఇదంతా కూడా అయ్యాన అయితే ఇంకా రెండో మాట లేకుండా తీసేసుకున్నది ఆ సీజన్లో. అసలు సోహైల్ దీని అంతటికీ అసలు మూల కారణం అంటే సోహైల్ అని చెప్పారు. అసలు బిగ్ బాస్ హిస్టరీలో స్టార్టింగ్ ఈ సూట్ కేసు బ్రీఫ్ కేసు తీసుకుని దాన్ని ఆ సాంప్రదాయాన్ని తెరపై తీసుకొచ్చింది అని అంటే సోహైల్ అని చెప్పారు. సో వీళ్ళందరూ కూడా అప్పుడు కూడా తీసుకున్నా వద్దా అని అడిగినప్పుడు కూడా వాళ్ళ పేరెంట్స్ ని, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ని అడుగుతుంటారు. ఇక్కడ ఏమవుతుందని అంటే ఇప్పుడు ఖచ్చితంగా దీనికి సంబంధించి ఏంటంటే వద్దు అని అన్నప్పుడు ఖచ్చితంగా ఫ్యామిలీ మెంబర్స్ ఇన్వాల్వ్ చేస్తారు. లాస్ట్ టైం ఎవరిని కూడా నేను తీసుకోను అని చెప్పేసి అన్నామండి, వాళ్ళ బ్రదర్ వచ్చి మళ్ళీ తీసుకోనా అని చెప్పేసి అడిగినప్పుడు తీసుకోరని చెప్పేసి అన్నాడు. వెంటనే ఎవరు అసలు హౌస్లో ఉన్నప్పుడు అయితే నేను తీసుకోనా అని అన్నాడు. కానీ అక్కడ ఏం ఆలోచిస్తారంటే హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ వీళ్ళు బయట నుంచి వచ్చారు, వీళ్ళకి డబ్బు అవసరం, నాకు ఎంత అవసరం ఉన్నది అనేది వీళ్ళకి బాగా తెలుసు. నేను ఇక్కడ ఉండటం వల్ల ఆ బ్రీఫ్ కేస్ తీసుకుంటే నాకు మంచిదా కాదా అనేది నాకంటే వాళ్ళు బయట ఉన్నారు కాబట్టి వాళ్ళకి తెలుసు. ఎందుకనంటే విన్నర్ ఎవరవుతారు అనేది వాళ్ళకు ఒక అవగాహన ఉన్నది, బయట ఎలా క్రేజ్ ఉన్నది అని చెప్పేసి వాళ్ళకి ఒక అవగాహన ఉన్నది. కాబట్టి వాళ్ళకైతే నాకంటే ఎక్కువ ఇప్పుడు గేమ్స్ పరంగా, టాస్కుల పరంగా ఇక్కడైతే నా హౌస్లో ఉన్న వాళ్ళకి కొంత కాన్ఫిడెన్స్ ఉంటుంది. కానీ బయట ఏంటంటే ఓటింగ్ అనేది వీళ్ళు చేయి దాటి బయటికి వెళ్ళిపోయింది, బయట ఆడియన్స్ ఉంది కాబట్టి బయట ఉన్న వాళ్ళకే తెలుస్తుంది. కాబట్టి వాళ్ళు ఏదైతే చెప్తున్నారో వాళ్ళు చెప్పిన నిర్ణయానికి ఇక్కడ వాళ్ళు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుంటారు. వాళ్ళ నిర్ణయాన్ని బట్టి ఈ బ్రీఫ్ కేస్ తీసుకోవటం అనేది జరుగుతుంటుంది. ఈ సీజన్కి వచ్చేసి ఉన్న 5గురిలో టాప్ ఫైనలిస్ట్ వాళ్ళలో
అవినాష్కి అయితే ఎక్కువ బ్రీఫ్ కేస్ తీసుకునే అవకాశం అయితే ఎక్కువ ఉంది. ఎందుకు అవినాష్కి ఎందుకనంటే అతనికి ఒకటి ఏంటంటే ఫైనాన్షియల్గా అవినాష్ కొంచెం ఉన్న వాళ్ళలో కొంచెం వీక్గా ఉన్నాడు, అది ఒకటి. అందుకని అతనికి డబ్బులు కొంచెం అవసరం ఎక్కువ ఉంది. పైగా అతనికి డబ్బు అంటే ఇప్పుడు ఈ పాయింట్ ఎందుకనంటే ఇప్పుడు ఈ 10 లక్షలు ఈ 15 మహా అయితే 5th పొజిషన్లో ఉన్నప్పుడు మహా అయితే 10 లక్షలు 15 లక్షలు ఇంతే ఆఫర్ చేస్తుంటారు. వాటితో నాకు అవసరం లేదు, డబ్బుతో నాకు అవసరం లేదు అని అనుకున్నప్పుడు వెళ్ళరు దానికి. ఏదైతే అయ్యింది దీని డబ్బుదే ఉంది, అలాగే రెమ్యునరేషన్ ఇవి ఉంటాయి కదా మనకి, తర్వాత చూసుకోవచ్చు లేదని అని అనుకుంటారు. కానీ అక్కడ ఉన్న పొజిషన్ బట్టి ఈ 15 లక్షలు ఈ 10 లక్షలతోటి నా అవసరం తీరుతుంది, నాకు ఆ 15 లక్షలతో అవసరం ఉంది అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆలోచిస్తారు. అక్కడ అవినాష్ ఉన్న పరిస్థితి ఏంటంటే తన అన్న కూతురు పెళ్లి చేస్తానని చెప్పేసి ఆల్రెడీ హౌస్లో కూడా చెప్పాడు. అతనికి డబ్బులు అవసరం అనేది ఉన్నది. మిగతా వాళ్ళతో కంపేర్ చేసి చూసినప్పుడు తనకి డబ్బులు అవసరం ఉంది. అదే ముందు సీజన్లోను కూడా తనకి ఇల్లు సూసైడ్ చేసుకునే పరిస్థితిలో నుంచి నేను ఎలా వచ్చానని చెప్పి చాలా తన ఆర్థిక స్తోమత ఎంత ఉన్నదని చెప్పేసి అది ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఈ సీజన్లోనే కూడా స్టార్ మా లాస్ట్ టైం బిగ్ బాస్ వల్ల కొంచెం నేను ఆర్థికంగా స్థిరపడగలిగాను అని చెప్పేసి అన్నాడు. ఈసారి కనుక నాకు అమౌంట్ వస్తే కనుక నేను మా అన్న కూతురు పెళ్ళికి హెల్ప్ చేస్తానన్నాడు, ఆ బాధ్యత ఉన్నది కాబట్టి నేను చేస్తానని చెప్పేసి అని అన్నాడు. సో ఇవన్నీ అంటే అతనికి ఆ డబ్బుతో అవసరం ఉన్నదాన్ని పక్కన పెడితే అక్కడ అవినాష్ డబ్బు బ్రీఫ్ కేస్ తీసుకుంటాడు అని అనటానికి మెయిన్ రీజన్ ఏంటంటే అతను ఒక 5 వారాల పాటు బయట హౌస్లో బయట నుంచి గేమ్ చూసి వెళ్ళాడు. ఎవరికి ఎంత క్రేజ్ ఉన్నది, ఎవరికి ఎంత ఓటింగ్ పెడుతుంది, ఎవరు విన్నర్ రేస్లో ఉన్నారు అనే దాని మీద అతనికి పూర్తి అవగాహన ఉంది. ఎందుకంటే ముందు సీజన్ కంటెస్టెంట్గా ఉన్నాడు, ఆ సీజన్లో ఏమైందో చూశాడు, లాస్ట్ సీజన్ కూడా క్లోజ్గా అబ్జర్వ్ చేశాడు. ఇప్పుడు ఈ సీజన్లో తన కంటెస్టెంట్గా వైల్డ్ కార్డ్ ద్వారా వెళ్ళాడు కాబట్టి తను మొదటి జర్నీ చూసుకుంటే చాలా క్యాలిక్యులేటెడ్గా ఆడుతున్నాడు. తను ఫ్రెండ్షిప్ విషయంలో కానీ ప్రతిదీ కూడా చాలా క్యాలిక్యులేటెడ్గానే తన గేమ్ ఉన్నది. ఇప్పుడు సూట్ కేసుకి సంబంధించి అతను ఖచ్చితంగా తీసుకుంటాడు అని అనడానికి మెయిన్ రీజన్ ఏంటంటే తనకంటే స్ట్రాంగ్ ఎవరు అనే విషయం అయితే అవినాష్ క్లియర్గా క్లారిటీ ఉంది. అదే కాకుండా హౌస్ నుంచి బయట నుంచి మన ఫ్యామిలీ వీక్లో కానీ ఆ తర్వాత వచ్చిన వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు కూడా హింట్స్ అయితే ఇచ్చారు. అయితే నిఖిల విన్నర్ అవుతాడు, లేదంటే గౌతమ్ విన్నర్ అవుతాడు, అప్పుడు కొంచెం వాళ్ళిద్దరు కాదనంటే నబీలు అని చెప్పేసి ఇలాగా ఉంది. సో ఆ మాట ఇతనికి కూడా బాగా తెలుసు. నెక్స్ట్ ఏంటంటే బయట నుంచి వెళ్ళిన వాళ్ళు కూడా ఈ సూట్ కేసుకి సంబంధించి కూడా లైవ్ ఎపిసోడ్ అర్జున్ కళ్యాణ్ ఇల్లు వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు తీసుకుంటేనే బెటరు అన్నట్టుగానే హింట్స్ ఇచ్చారు డైరెక్ట్గానే. దీనికి మనకి మెయిన్ ఎపిసోడ్లో అది తీసేశారు కానీ సో ఒకవేళ ఇస్తే కనుక మనకి నబీల్కి అయితే అర్జున్ కళ్యాణ్ డైరెక్ట్గానే చెప్పాడు, నువ్వు సూట్ కేసు ఆఫర్ కానీ వస్తే తీసుకోమన్నట్టుగానే చెప్పారు. కాకపోతే అతను ఎలా అంటే అతని నుంచి నాకు నెగిటివ్ వైబ్స్ వచ్చినాయి అన్నదాన్ని తను కొన్ని నెగిటివ్ వేలో తీసుకున్నాడు కాబట్టి అది ఎందుకనంటే నేను విన్నర్ రేస్లో ఉన్నాను అన్న దాంట్లో ఉన్నాడు కాబట్టి నబీలు. కానీ ఇక్కడ అవినాష్కి వచ్చేటప్పటికి ఏమవుతుంది అని అంటే తన స్థాయి అనంటే స్థాయి అని కూడా తన గేమ్ ఏందనేది తనకి అవగాహన ఉంది. పైగా ఇప్పుడు కనుక ఈ ఫినాలేలో ఖచ్చితంగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చే అవకాశం ఉంది. వాళ్ళ వైఫ్ అయితే ఖచ్చితంగా వస్తుంది. వాళ్ళ వైఫ్ని అడిగినప్పుడు ఎందుకనంటే ఛాన్స్ అతను ఒక్కడికే కాదు, అక్కడ ఉన్న వాళ్ళకి ఫ్యామిలీ మెంబర్స్కి వాళ్ళ వైఫ్ని అడిగే అవకాశం ఉంటుంది. అడిగి అన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళ వైఫ్ అయితే బయట పరిస్థితి ఏందన్నదే అర్థం చేసుకోవచ్చు. ఎందుకనంటే అక్కడ చూస్తే హౌస్లో కనుక చూస్తే ఈ సీజన్లో లాస్ట్ సీజన్ కంటే కూడా అవినాష్ గేమ్ ఈ సీజన్లో నెక్స్ట్ లెవెల్ ఉంది. అసలు ఈ గత ఒక నెలగా చూస్తే అంతకు ముందు 2-3 వారాలు ఎంత కనుక మనకు చూసుకుంటే కనుక అసలు అవినాష్ లేకపోతే బిగ్ బాస్ గేమ్ ఏంది అన్న సిచ్యువేషన్లోకి వచ్చేసింది. ఎందుకంటే అతని గేమ్ అంత ఎంటర్టైన్ వీకెండ్లో నాగార్జున కూడా తన హోస్టింగ్ మొత్తం అవినాష్ని బట్టే ముందుకు నడిపిస్తున్నారు. మాట్లాడితే అంతకుముందు విష్ణుప్రియ ఉన్నాడు, విష్ణు ఎలాగైతే ఉన్నారో ఇతను ఎంటర్టైన్మెంట్ పరంగా అంటే వీకెండ్లోనే కాదు ప్రతి ఎపిసోడ్ని కనుక మనకు చూస్తే ఒక 40 నిమిషాల ఫుటేజ్ ఉన్నా 50 నిమిషాల ఫుటేజ్ ఉన్నా ఇతను ఒక 15 నిమిషాల ఫుటేజ్ అవినాష్ కోసమే ఉంటుంది. అతను ఏదో ఒకటి చేస్తున్నాడు, ఏదో విధంగా ఎంటర్టైన్ చేస్తున్నాడు అదంతా. పైగా అతను 2 సార్లు మెగా చీఫ్ అయ్యాడు, ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడు. ఒక గేమ్ పరంగా చూసుకుంటుంటే అసలుకి అవినాష్ గేమ్కి అసలు తిరిగిలేడు, చాలా బాగా ఆడాడు. గత సీజన్తో పోల్చితే ఇంకా చాలా 100% చాలా బాగా ఆడాడు. ఇంతకు ముందు కొంచెం వల్గర్ కామెడీ ఇదంతా అనిపించేది కానీ ఈ సీజన్లో ఫుల్ ఎంటర్టైనర్ ఆఫ్ ద హౌస్ అని అంటే అవినాష్ అనే అనుకున్నాం మనం. కనిపించింది కూడా అది. ఆ గేమ్ పరంగా అతనికి మనం వంక పెట్టలేం. కాకపోతే ఇక్కడ మనకి రోహిణి
మనకి తేజ, అవినాష్ ఉన్నప్పుడు ఒక కమిడియన్ని విన్నర్ మెటీరియల్గా చూడరు అనేది ఏదైతే అని అన్నారో అది అక్షరాలు నిజం. మన బయట కూడా కనిపించేది అది. అది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అదే నిజం. ఎందుకనంటే ఒక కమిడియన్ని ఒక ఎంటర్టైన్మెంట్ వేలోనే చూస్తారు కదా. అతని పేజ్ తోటి మనకి ఫ్యాన్ పేజీలు వచ్చేసి ఇలా మనకి సోషల్ ఇప్పుడు నిఖిల్ గౌతమ్ ఫ్యాన్స్ బయట చూస్తుంటే అసలు విపరీతమైన ప్రచారం, అసలు ఎన్నికలకు కూడా లేనంత ప్రచారం విపరీతంగా ప్రచారం చేస్తారు. మరి గేమ్ పరంగా చూస్తుంటే, ఎంటర్టైన్మెంట్ పరంగా చూస్తుంటే వాళ్ళకంటే బెటర్ పెర్ఫార్మెన్స్ అవినాష్ ఇస్తున్నాడు. కానీ ఇక్కడ విన్నర్ మెటీరియల్గా చూడట్లేదు. ఎందుకంటే అతను ఒక కమిడియన్ని మనకి అంతవరకే చూస్తారు అనేది నిజమే. కాబట్టి అదే ఆ విషయం అవినాష్ కూడా తెలుసు. కాబట్టి ఇప్పుడు కనుక మనకి ఇక్కడ ఏంటంటే ఖచ్చితంగా బ్రీఫ్ కేసుకి సంబంధించి టాప్ ఫైనలిస్టులు టాప్ 5లో ఉన్నప్పుడు టాప్ 5 నుంచే స్టార్ట్ చేసే అవకాశం ఉన్నది. ఎందుకంటే టాప్ 5 లాస్ట్ సీజన్తో మనం చూస్తే కనుక 10 lakhs నుంచి స్టార్ట్ చేశారు. నెక్స్ట్ ఇప్పుడు అవినాష్ ఎలాగూ ఈ ఓటింగ్లో మనకు చూస్తుంటే ఈ వారం మనకి ఈ రోజు వరకు చూస్తుంటే అతను లీస్ట్ ఓటింగ్లోనే కనపడుతున్నారు. అంటే ఓటింగ్ మొత్తం ఎవరు ఏ స్థానంలో ఉన్నారని చూస్తే అందులో అవినాష్ లీస్ట్ ఓటింగ్లోనే ఉన్నాడు. కాబట్టి దాన్ని బట్టి కూడా అంటే ఇక్కడ అవినాష్కి ఖచ్చితంగా సూట్ కేస్ ఆఫర్ కనుక చేస్తే మాత్రం ఒక 10 లక్షలు లేదంటే 15 లక్షలు చేయొచ్చు. లాస్ట్ సీజన్లో అయితే అలా 6th పొజిషన్కి ఇద్దరు కలిపి పెట్టినప్పుడు వాళ్ళిద్దరికి అడిగినప్పుడు వాళ్ళు వద్దు అని అన్నప్పుడు మనకి 10 లక్షలే కనిపించింది. నెక్స్ట్ 4th పొజిషన్కి వచ్చినప్పటికీ 5 lakhs పెంచారు, అంటే 15 lakhs అయ్యింది. సో అలా 3rd పొజిషన్కి వచ్చినప్పటికీ 20 lakhs ఇలా ఉంటుంది. కానీ అవినాష్కి ఇక్కడికి వచ్చేటప్పటికి అతనికి లీస్ట్ పొజిషన్లో ఉన్నాడు కాబట్టి అంటే ప్రేరణ లీస్ట్ ఉంటుందా ఓటింగ్ పరంగా చూస్తుంటే ప్రేరణ అవినాష్ కొంచెం లీస్ట్లో కనబడుతున్నారు. సో వాళ్ళిద్దరిలో ఎవరిని లీస్ట్లో ఉన్నారు అనేది మనకి ఓటింగ్లో ఎక్కువ అన్అఫీషియల్ పోల్స్లో అవినాష్ ఉన్నాడు. సో మనకి అక్కడ ఆ 5th పొజిషన్కి సంబంధించి మనకి 10 లక్షలు 15 లక్షలు ఇస్తాము అని అన్నప్పుడు అదే ఒక 3rd పొజిషన్కి వచ్చి ఉన్న వాళ్ళలో అప్పుడు కనుక అవినాష్ ఉన్నాడు అని అనుకో మనకి 25 లక్షలు 20 లక్షలు అంతా వచ్చేది. మనకి సోహైల్ తీసుకున్నట్టుగా 25 లక్షలతో బయటికి వచ్చే అవకాశం ఉండేది. కానీ ఇక్కడ ఏంటంటే 5th పొజిషన్ నుంచి స్టార్ట్ చేసినప్పుడు దాన్ని ఆడియన్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి వదిలేసినప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు అవినాష్ వాళ్ళ వైఫ్ వచ్చేసి ఇలా 15 లక్షలు ఆఫర్ చేస్తున్నారు. మరి సరే 15 లక్షలు అని అనుకుందాం, 15 లక్షలు ఆఫర్ చేస్తున్నారు అని అంటే అవినాష్ నాకు వద్దని అన్నాడని అనుకుందాం. 90% అవినాష్ అయితే వద్దని అనడు, ఎందుకంటే తనకి తెలుసు కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ వాళ్ళ వైఫ్ని అడిగే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఖచ్చితంగా వాళ్ళ వైఫ్ అయితే బయట పరిస్థితి చూస్తుంది కాబట్టి తీసుకోమనే అని ఉంటుంది. సో మనకి ఈ దీంట్లో కనుక ఖచ్చితంగా ఈ సీజన్లో బ్రీఫ్ కేస్ తీసుకుని వచ్చే కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారని అంటే అది ఖచ్చితంగా అవినాషే అవకాశం ఉంటుంది. అది కూడా ఒక 10-15 లక్షలు బ్రీఫ్ కేస్తో బయటకు వచ్చే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది. ఎందుకంటే మనకి అక్కడ వాళ్ళ వైఫ్ అయితే మనకి ఆ ఓటింగ్ ఎలా జరుగుతుంది ఏందన్నది తెలుస్తుంది కాబట్టి ఆమె చెప్పే అవకాశం ఏముంటుంది ఈ సీజన్లో కనుక మనకి ఆ బ్రీఫ్ కేసు. ఒకవేళ అయితే ఇక్కడ అవినాష్ని పంపించేసిన తర్వాత మళ్ళీ 4 టాప్ 4 కంటెస్టెంట్లకు ఉండి అప్పుడు బ్రీఫ్ కేసుని కనుక మళ్ళీ తెరపైకి తెచ్చారనుకో అవినాష్ ఖాళీ చేతులతో రావాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ అవినాష్ అంటే టాప్ 5 కంటెస్టెంట్ అందరూ ఉండంగానే గనక ఈ బ్రీఫ్ కేస్ ఆఫర్ కనుక పెడితే గనక అవినాష్ అయితే తీసుకునే అవకాశం అయితే ఎక్కువ కనపడుతుంది. డెఫినెట్లీ అందరు గెస్ కూడా చేస్తూ ఉంటారు, ఎందుకంటే లాస్ట్ టైం టాప్ 6కి పెట్టారు కాబట్టి టాప్ 5కి పెట్టే అవకాశం ఉంది అని. ఓకే, ఇంకా అతను వచ్చేసిన తర్వాత అంటే ఎవరు తీసుకుంటారనేది కొంచెం క్లారిటీ మిస్ అవుతుంది కానీ బట్ ఓకే చూద్దాం. అయితే మరి అసలు ఆ సూట్ కేసు ఎప్పుడు తీసుకొస్తారనేది చూడాలి, దీనికోసం చూద్దామండి. థ్యాంక్ యూ.